కూకట్పల్లి నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా 3 ముక్కలు చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఓల్డ్ బోయినపల్లి వార్డు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వింత సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించాలంటే ఏ ఆఫీసు ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసులను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మాధవరం. అంజయ్య నగర్ పరిధిలోని 57 సర్వే నెంబర్లో ఉన్న 8 ఎకరాలు మొన్నటి వరకు పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పి ఇప్పటికి ఇప్పుడు 157 సర్వే నెంబర్ పేరుతో ప్రైవేటు భూమి ఎలా అయ్యిందని ప్రశ్నించారు. కోట్ల విలువైన ఈ భూమిని కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు మాధవరం కృష్ణారావు. జెర్సీ ఆఫీస్ ఒకటే ఉండే మనకు కూకట్పల్లిలో ఉండేది. దీన్ని 3 ముక్కలు చేయడం వల్ల ఆఫీసర్స్ అంతా విడిపోయి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు డీసీ, ఎవరు ఎవరైనా కూడా నాకు కూడా పరిచయం రాలేదు. నేను ఈ నడవలేదు బిజీ ఉన్నానంటే డీసీ గారు నేను రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఇక్కడ పెట్టుకొని ఈ బోన్పల్లి ఉన్న సమస్యలు, పట్టణంలో సమస్యలు, బేగంపేట సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. దయచేసి లీడర్లు, మన సమాజం లీడర్లు దయచేసి ఉంటే బయట పోయి ఎవరైతే అస్థితి ఉంటే లోపలికి వెళ్ళండి. ఇంకా సమస్యల మీద చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే లైట్లు లేవు, తుమ్మలు వస్తున్నాయి, గుర్రంటెక్క తీస్తలేరు, కంట్రోల్ తప్పింది. మొత్తం అంతా విభజించారు. 3 ముక్కలు చేసి మనకి బేగపేట మన కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ 3 ముక్కలు అయింది. ఒకటి అస్మాన్పేట్, బేగంపేట్, పద్దనగర్, బోర్పల్లి కలిసి మల్కాజ్గిరి కలిపారు. మాతాజీ కాలనీ అనే బేగపేటను హైదరాబాద్లో కలిపారు. మళ్ళా బుషాపేటను, బాలనగర్ని, కుక్కట్పల్లి, హౌసింగ్ తీసుకుపోయి హైదరాబాద్లో కలిపారు. హైదరాబాద్ నగరం మొత్తంలో 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యూన్సీ మనదే.